మంచి పవన్ కుమార్ పవన్ కుమార్ చెప్పారంట కార్ అంటే వెళ్తుంటే కారు ర్యాష్ గా వచ్చింది. రావడంతో వీళ్ళు సైడ్ ఇచ్చారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇచ్చారని. అతను నా హస్బెండ్ ఏంటంటే కాలంలో పడ్డారు, వాళ్ళు కయ్యంలో పడ్డారని మీకు తెలిసింది. పడ్డవాడి మీద కాలంలో పడ్డవాడి మీద కారు ఎక్కించేసి 2-3 సార్లు తొక్కిచ్చేసి ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురిని రాడ్తో కొట్టారు. నా హస్బెండ్ కి ఇక్కడ ఇంకా కోల్ పడిపోయింది. ఇక్కడ దెబ్బలే, ఇక్కడ నడుము దగ్గర కూడా దెబ్బలు అయ్యాయి. కాలు అయితే సరిపోయిన స్మూత్ ఆడుతుందని చెప్పి పోస్ట్ మార్టంలో అన్నారు. అది ఇంతవరకు న్యాయం అండి. కారుతో తొక్కించింది కాక నేనంటే అతను గట్టిగా శిక్ష పడాలి. బయటకు వచ్చిన మాకు థ్రెట్ ఉంది. ఇద్దరు మధ్యలో హాస్పిటల్ పాలైపోయారు. అసలు ముగ్గురిని ప్లాన్ చేసుకున్నారు. మరి ప్లాన్ ఇదంతా ప్లాన్ గా చేసుకున్నారు. నేనంటే అతను ఒకడే కాదు, అతనికి ఎక్కడ ఉన్నారు ఏం చేయాలని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అదంతా ఎవరనేది ఏంటనేది తేలాల్సింది. అతనికి అయితే శిక్ష పడాలి గట్టిగా. అది నా నీళ్ళు ఉన్నాయి, వచ్చి నా పాలకు పట్టుకోమని చూద్దాము. పట్టుకోగానే మా తమ్ముళ్ళంతా వచ్చి చేస్తారు. అవన్నీ కేసు పెట్టారు. నేను అన్నప్పుడు ఆరెంజ్ జిల్లాలో స్టేషన్ చేయాలి అన్నారు.